వెల్కమ్ టు మెగా9 టీవీ. మనిషి భూమి మీదే ఉంటాడా? ఈ విశ్వంలోని మిగతా చోట్ల జీవం జలం ఉండదా? మిగతా గ్రహాల్లో ఎవరు ఉండరా అని ఎప్పటినుంచో మనిషిని తొలుస్తున్న ప్రశ్నలివి. ఇదే అంశంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కొన్ని వింత వింత జీవులు, కొత్త కొత్త జంతువులు, ఆకారాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఎన్నో సందేహాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మనుషులను పోలిన ఏలియన్స్ ఉన్నాయా లేవా? ఉంటే ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయి? భూమి మీదకు అవి వస్తాయా? మనుషులకు వాటితో ఏమైనా ప్రమాదమా అనే డిస్కషన్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ డౌట్స్ ను పటాపంచలు చేస్తూ తాజాగా మాజీ CIA ఏజెంట్ మెక్ మోనిగల్ ఏలియన్స్ ఉన్నాయని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. అంగారక గ్రహంపై మానవ జాతిని పోలిన జీవులు ఉన్నాయని సంచలన విషయాన్ని తెలిపారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థల పరిశోధనలు కూడా అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశాలు సూచిస్తున్నాయి. అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు, పురాతన సముద్రపు అవశేషాలు కనబడ్డాయట. ఈ ఆధారాలను బట్టి అంగారక గ్రహంపై జీవం ఉనికికి అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్వంలో ఏలియన్స్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికీ గ్రహాంతరవాసులు ఉన్నారనే ఒక స్పష్టమైన ఆధారం దొరకలేదు. కానీ ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి అని మాత్రం చాలా మంది ఆస్ట్రోనామర్స్ లో ఓ బలమైన నమ్మకం ఉంది. మనం భూమి అనే ఈ గ్రహంపై మనుగడ సాగిస్తున్నట్లు ఈ విశ్వంలో వేరే గ్రహంపై కూడా మనుషులను పోలిన జీవం ఉంటుందని, వాళ్లను కనిపెట్టాలనే ఉత్సాహం శాస్త్రవేత్తల్లో కొన్నాళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఏలియన్స్ ఎక్కడో కాదు, మన సౌర కుటుంబంలోని మార్స్ పైనే ఉన్నారని తాజాగా అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏజెన్సీ రిటైర్డ్ ఏజెంట్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అతను సైంటిస్ట్ కాదు, అయినా కూడా అతని మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆయన పేరు మెక్ మోనిగల్. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో రిమోట్ వ్యూయర్ నెంబర్ 1 గా ఫేమస్ అయ్యారు. ఏదైనా ఒక సుదూర ప్రాంతాన్ని లేదా ఒక సందేశాన్ని గుర్తించేందుకు, దాన్ని డీకోడ్ చేసేందుకు ఈ రిమోట్ వ్యూయర్లను ఉపయోగించేవాళ్ళు. అలా 1980లో మెక్ మోనిగల్ కు CIA ఒక పని అప్పచెప్పింది. ఒక ప్రదేశం గురించి స్టడీ చేసి దాని ఫుల్ డీటెయిల్స్ ను నివేదికగా సమర్పించాలని ఆదేశించింది. దీంతో అతను ఆ పనిలో మునిగిపోయాడు. తన పని చేస్తున్న క్రమంలోనే ఆ ప్రదేశంలో మనిషిని పోలిన జీవాలు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, మనుషుల కంటే చాలా పొడుగ్గా ఉండి ఏదో తుఫాన్ కారణంగా ఒక పిరమిడ్ లాంటి కట్టడంతో తలదాచుకున్నట్టు ఆ ప్రాంతం భూమిపై ఉందని అనుకున్నారు. కానీ ఇదే నివేదికను పరిశీలించిన నాసా ఆ ప్రదేశం అంగారక గ్రహంలో ఓ ప్రాంతాన్ని పోలి ఉందని నిర్ధారించింది. దీంతో మార్స్ లో గతంలో ఖచ్చితంగా జీవం మనుగడ సాగించిందని మెక్ మోనిగల్ నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా అమెరికన్ ఆల్కెమీ పాడ్కాస్ట్ లో వివరించారు. గతంలో భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సో మార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ భూమికి పంపింది. మార్స్ పై పరిస్థితులను స్టడీ చేసేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ గతంలో TGOను ప్రయోగించింది. అయితే ఈ మెసేజ్ ను ఏలియన్సే పంపారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన TGO 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్ కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అలాగే చైనా జురాంగ్ రోవర్ సేకరించిన ఇన్ఫో ప్రకారం అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉంది. అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. వీటన్నింటిని బట్టి అంగారక గ్రహంపై ఏలియన్స్ ఉన్నాయి అనే విషయాన్ని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మెక్ మోనిగల్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న భూమిపైకి ఏలియన్స్ దిగనున్నాయని, 2025లో ఊహించని పరిణామాలు, విధ్వంసాలు జరుగుతాయని బాబా వంగా, ఇంకా నోస్ట్రాడమస్ లాంటి ఫేమస్ జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఎల్విన్ థామ్సన్ అనే వ్యక్తి తనకు తాను ఓ టైం ట్రావెలర్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన 2025కి సంబంధించిన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 19న అమెరికా తూర్పు తీరాన్ని శక్తివంతమైన తుఫాన్ తాకుతుంది. నవంబర్ 3న నీలి తిమింగలం కంటే 6 రెట్లు పెద్దదిగా ఉండే సముద్ర జీవిని కనబెడతారని, అలాగే డేట్స్ తో సహా ఎల్విస్ 2025లో జరగబోయే విషయాల గురించి చెప్పేశారు. తాను భవిష్యత్తులోకి టైం ట్రావెల్ చేసి ఈ విషయాల గురించి చెబుతున్నట్టుగా ఎల్విన్ ఓ వీడియోలో తెలిపారు. అయితే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారో లేరో తెలియదు. సైంటిఫికల్లీ ప్రూవ్ చేస్తే గాని క్లారిటీ రాదు. చిన్న చిన్న ఆధారాలతో జీవం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజంగా విశ్వంలో జీవం ఉందనేది నిరూపణ కాని ఊహ మాత్రమే. మరి మెక్ మొనిగల్ చేసిన వ్యాఖ్యలు నిజమో కాదో తెలియాలంటే ఏలియన్స్ జాడ తెలియాలి.